హలో ఫ్రెండ్స్, టుడే మళ్ళీ మనం వజ్రాలను ఎలా గుర్తించాలో మాట్లాడుకుందాం. ఎందుకంటే మునుపటి వీడియోలో లౌడ్నెస్ ఆఫ్ మ్యూజిక్ మరియు నా బ్యాడ్ వాయిస్ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి. సో మళ్ళా నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. హలో ఫ్రెండ్స్, కొద్ది రోజుల క్రితం నా కమ్యూనిటీ ఓటింగ్లో నేను మిమ్మల్ని ఒకటి అడిగాను. ఈ ఛానల్లో మీకు ఇష్టమైన వీడియో ఏది అని. ఈ కమ్యూనిటీ ఓటింగ్లో 257 మంది 49% ప్రజలు డైమండ్ టెక్నిక్స్ పైన ఓట్ వేశారు. అందుకే ఈ వీడియోని సృష్టించడం అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం డైమండ్స్ ని ఎలా గుర్తించాలి మరియు మనకు దొరికిన రాయి వజ్రము కదా అని ఎలా గుర్తించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి హెచ్చరిక ఏమి అంటే, ఒకవేళ మీకు చూపించిన ఈ ట్రిక్స్ ప్రకారం మీ దగ్గర రాయి ఉంటే ఫ్రాడ్ నంబర్స్ కి కాల్ చేయకండి మరియు మోసపోకండి. చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారు, నా దగ్గర డైమండ్ ఉంది, ఎలా అమ్మాలి అని. ఒకవేళ మీ దగ్గర డైమండ్ ఉంటే అది ఎక్కడ అమ్మితే సరైన అమౌంట్ మీకు దొరుకుతుంది అంటే గుజరాత్లో ఉన్న సూరత్ సిటీకి వెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు. అక్కడ వజ్రాల మార్కెటు అందుబాటులో ఉంది. టుడే ఈ వీడియోలో మనం వజ్రాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలాసార్లు మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఒక కఠినమైన రాయిని ఎలా గుర్తించాలి? ఆ కఠినమైన రాయి డైమండ్ లేదా ఏ రాయి అని ఎలా తెలుసుకోవాలి? మరియు చాలామంది తమకు దొరికిన స్టోన్స్ గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్స్కి అడుగుతారు లేదా కామెంట్ చేస్తారు. నా లక్ష్యం ఏమి అంటే, వితౌట్ ల్యాబ్ మేరీ స్వయముగా వజ్రాన్ని ఎలా గుర్తించుకోవాలి తెలియజేయడం. నా మునుపటి వీడియోలో మనం డైమండ్ షేప్, కలర్ మరియు సైజు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం వజ్రాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో దేవాలయం సమీపంలోని కొండపై వేట ప్రారంభిస్తారు. గుడిమెట్ల ప్రాంతాన్ని రాజులు పరిపాలించినందున ఈ ప్రాంతంలో మట్టిలో పాతిపెట్టిన అనేక వజ్రాలు ఉన్నాయని స్థానిక ప్రజలు నమ్ముతారు. కోహినూర్తో సహా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ వజ్రాలు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కనుగొనబడ్డాయి. మరియు ఈ వర్షాలలో చాలామంది తమ అదృష్టాన్ని పరిశీలించుటకు పొలాల్లో లేదా వజ్రకరూరు చుట్టుప్రక్క గర్మల్లో వజ్రాల వేటను కొనసాగుతారు. చాలా మందికి పొలాల నుండి మరియు చుట్టుపక్కల నుండి లేదా దారిలో నడుస్తున్నప్పుడు చాలా మందికి కొన్ని కఠినమైన రాళ్లు దొరుకుతూ ఉంటాయి. ఇక ఆ దొరికిన రాయి వజ్రము కదా అని తెలుసుకోవడానికి ప్రజలు ఒకవేళ సమీపంలో డైమండ్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటే అక్కడికి వెళ్లి అక్కడ కన్సల్టెన్సీ ఫీ చెల్లించి ఆ రాయిని టెస్ట్ చేయిస్తారు. ఆ రాయి ఏమిటో అప్పుడు తెలుస్తుంది. కానీ మీకు దొరికిన ఆ కఠినమైన రాయి వజ్రము కదా అని మీరీ తెలుసుకోవటానికి ఈ వీడియోలో కొన్ని ట్రిక్స్ తెలియజేస్తున్నాను. మీకు దొరికిన రాయి వజ్రమా కదా అని తెలుసుకోవడానికి 5 ట్రిక్స్ మరియు టిప్స్ చెబుతాను. ఈ 5 ట్రిక్స్లతో మేరీ స్వయముగా వజ్రాన్ని కనిపెట్టగలరు. అవి ఏమి అంటే, మొదటిది డైమండ్ ప్రాపర్టీస్, అంటే వజ్రం యొక్క లక్షణాలు. రెండవది డైమండ్ హార్డన్స్, అంటే వజ్రం యొక్క కాఠిన్యం. మూడవది డెన్సిటీ టెస్ట్, అంటే విధ్వంసక పరీక్ష. నాలుగవది డెన్సిటీ, అంటే సాంద్రత పరీక్ష. మరియు ఐదవది డైమండ్ టెస్టర్. ఈ 5 ట్రిక్స్తో డైమండ్స్ ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక మొదటిది డైమండ్స్ ప్రాపర్టీస్, వజ్రం యొక్క లక్షణాలు. వజ్రము యొక్క లక్షణాలు ఏమి అంటే, వజ్రం యొక్క ఆకారం, కలర్ మరియు సైజు. వజ్రం యొక్క లక్షణాలు తెలుసుకోవాలంటే మీరు పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఆ వీడియోను చూడవచ్చు. వజ్రం ఆకారం క్యూబిక్ క్రిస్టల్ లాగా ఉంటుంది. కఠినమైన డైమండ్ ఆకారం క్యూబిక్ క్రిస్టల్ లాగా లేదా త్రిభుజాకారంలా ఉంటుంది. దీని గురించి మీకు మరింత తెలుసుకోవాల్సినవి ఏమి అంటే, రాయిపై సిల్వర్ కోడింగ్ కనిపిస్తుంది. మీరు 2 రాళ్ల తేడాలను గుర్తించగలరు మరియు మీరు సిల్వర్ కోడింగ్ గుర్తించగలరు. వీటిలో ఒకటి హెర్కిమర్ డైమండ్ మరియు మరొకటి కఠినమైన వజ్రం. తేడాలు గమనించవచ్చు. ఈ రాయి పైన చిన్న త్రిభుజాకార ఆకారాలు మరియు రేఖలు ఏర్పడతాయి. మరియు రెండవది డైమండ్ హార్డన్స్, అంటే వజ్రం యొక్క కాఠిన్యం. వజ్రం కాఠిన్యం ఎంత అంటే వజ్రాన్ని ఏ రాయితోనూ రుద్దలేరు. డైమండ్ చాలా గట్టిది, ఏ రాయి వజ్రాన్ని రుద్దదు. మరియు ఒక వజ్రం మాత్రమే వజ్రాన్ని రుద్దుతుంది. డిమాండ్ యొక్క హార్డన్స్ అంటే కాఠిన్యం ఎంత ఉంటుంది అంటే మోహ్స్ స్కేల్ ప్రకారం 10 ఉంటుంది.
సాపేక్ష కాఠిన్యం యొక్క మోహ్స్ స్కేల్పై వజ్రం 10గా రేట్ చేయబడింది. దీని అర్థం మనిషికి తెలిసిన అత్యంత కఠినమైన ఖనిజం. అదే కాఠిన్యం గ్రేడ్ యొక్క ఖనిజం మాత్రమే ఖనిజాన్ని గీతలు చేయగలదు. మీరు మోహర్ స్కేల్ చార్ట్ని చూడవచ్చు. అందుకే ఏ రాయి వజ్రాన్ని గీకదు. ఇక మూడవది డిస్ట్రాక్టివ్ టెస్ట్, అంటే విధ్వంసక పరీక్ష. ఈ టెస్ట్ ఏమి అంటే, మీరు ఈ టెస్ట్ చేస్తే ఒకవేళ మీ దగ్గర డైమండ్ కాకుండా వేరే రాయి ఉంటే ఆ రాయి శాండ్ స్టోన్ పైన రుద్దిపోతుంది మరియు గీతలు ఏర్పడతాయి. మీరు ఈ పరీక్షను చూడవచ్చు. మిత్రులారా, ముందుగా ఒక క్రిస్టల్ తీసుకుని శాండ్ స్టోన్ పైన, అంటే ఇసుక రాయిపై గీద్దాం. కాస్త గట్టిగా గీస్తే 2 రాళ్లపై గీతలు కనిపిస్తాయి మరియు బోత్ స్టోన్స్ పైన, అంటే గ్రైండింగ్ స్టోన్ మరియు క్రిస్టల్ పై గీతలు ఏర్పడతాయి. మీరు ఈ 2 ఫోటోలలో గమనించవచ్చు. ఈ ఫోటోలో మొదటి ఫోటోలో క్రిస్టల్ గ్రౌండింగ్ రాయిపై రుద్దినట్లు చూపబడింది మరియు తదుపరిది రాయి మునుపటి ఫోటో. అదే విధంగా వజ్రాన్ని గీద్దాం. లెట్స్ సీ గైస్. కొంచెం గట్టిగా వజ్రాన్ని శాండ్ స్టోన్ పైన గీకితే వజ్రంపై గీతలు ఏర్పడలేదు. గ్రైండ్ స్టోన్, గ్రౌండింగ్ రాయి అని కూడా పిలుస్తారు. ఇది పురాతన కాలం నుండి ఉపయోగించిన ఫెర్రస్ సాధనాలను గ్రౌండింగ్ చేయడానికి లేదా పదును పెట్టడానికి ఉపయోగించే పదును పెట్టే రాయి. ఈ గ్రైండ్ స్టోన్ పైన రాయిని గీకవచ్చు. ఇప్పుడు 4వది స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్, అంటే నిర్దిష్ట ఆకర్షణ. వజ్రం 3.52 యొక్క నిర్దిష్ట గురుత్వాకర్షణను కలిగి ఉంటుంది. అంటే ఇది సమాన పరిమాణంలో ఉన్న నీటి కంటే 3.5 రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. డైమండ్ సెర్చ్ ఏరియా ద్వారా పదార్థాలను కదిలించే ఎరోషనల్ శక్తుల కారణంగా ఒకే విధమైన నిర్దిష్ట గురుత్వాకర్షణలు కలిగిన ఖనిజాలు తరచుగా ఒకదానికొకటి కనిపిస్తాయి. ఈ స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ని మనం డెన్సిటీ అని కూడా పిలవవచ్చు. ఈ ఒక్క పరీక్షలో మీ దగ్గర ఏ రాయి ఉందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మీ దగ్గర ఏ స్టోన్ ఉన్నా, అది క్రిస్టల్ అయిన, రూబీ అయిన, అమితేష్ జెర్కిన్ అయిన మరియు డైమండ్ అయినా, ఏ రాయి అయినా ఈ ఒక్క పరీక్షలో తేలిపోతుంది. ముందు ఫ్రెండ్స్, ఈ గురుత్వాకర్షణ చార్ట్ను, అంటే గ్రావిటీ మనం గుర్తుంచుకుంటే మనం ఏదైనా రాయిని సులభంగా కనుగొనవచ్చు. అలాగే ఇప్పుడు పరీక్ష ప్రారంభించండి. ముందుగా ఎలక్ట్రిక్ స్కేల్ తీసుకోండి. ఎలక్ట్రిక్ స్కేల్ పై క్రిస్టల్ను తూచి బరువును రికార్డ్ చేయండి. దీనికి మాస్ ఆఫ్ ది స్టోన్ అంటాము, అంటే దీనినే రాతి ద్రవ్యరాశి అంటారు. ఒక కాగితం లేదా ప్లాస్టిక్ కప్పు తీసుకుని తగినంత నీటితో నింపండి మరియు కప్పు మరియు నీటితో సహా బరువు చేయండి. దీని తరువాత ఆ గ్లాస్ యొక్క వెయిట్ని టైర్ చేసేయాలి, అంటే స్కేల్ కౌంట్ను 0 చేయండి. మీ దగ్గర ప్లాస్టిక్ కప్పు లేకపోతే మీరు తేలికైన టప్పర్వేర్ లేదా ప్లాస్టిక్ గిన్నెను కూడా ఉపయోగించవచ్చు. స్టోన్ చుట్టూ దారాన్ని చుట్టండి. తద్వారా మీరు దానిని గాలిలో పట్టుకోవచ్చు. రాయి యొక్క డెన్సిటీ నిర్దిష్ట గురుత్వాకర్షణను గుర్తించడానికి థ్రెడ్ చివర పట్టుకోండి మరియు కప్పు నీటిలో క్రిస్టల్ను ముంచండి. అది నీటిలో మునిగిపోకుండా లేదా కప్పు వైపులా తాకకుండా ఉండాలి. మొత్తం క్రిస్టల్ను నీటిలో ముంచి బరువును రికార్డ్ చేయండి. కప్పు వైపులా లేదా దిగువన తగలకుండా చూసుకోండి. మీరు రాయి బరువును రికార్డ్ చేయడానికి ఉపయోగించిన అదే థ్రెడ్ ముక్కపై బరువును రికార్డ్ చేయండి. మీరు కప్పు దిగువన లేదా ప్రక్కలను తాకినట్లయితే స్కేల్ మీకు సరికాని రీడింగ్ను ఇస్తుంది. ఈ వెయిట్ని వాల్యూమ్ అని అంటారు. ఇప్పుడు ముందు వచ్చిన స్టోన్ వెయిట్ మరియు తరువాత వచ్చిన స్టోన్ వెయిట్ బోత్ మాస్ అండ్ వాల్యూమ్ని డివైడ్ చేయాలి. డెన్సిటీ యొక్క ఫార్ములా ఏమి అంటే D=m/v, అంటే డెన్సిటీ మాస్ బై వాల్యూమ్. ఓకే, ఇక కాలుక్లాట్ చేసి చూద్దాం. D స్టోన్ యొక్క వెయిట్ 7.8 గ్రామ్స్ బై వాల్యూమ్. ఓకే, ఫైనల్గా దీని ఆన్సర్ 2.60 వచ్చింది. ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ చార్ట్లో 2.60 క్వార్ట్స్కి ఉంది. అర్థం, ఈ రాయి క్వార్ట్జ్. అలాగే డైమండ్ని కూడా బరువు చేసి చూద్దాం. ఇక్కడ డైమండ్ వెయిట్ 1.76 గ్రామ్స్ మరియు దీని వాల్యూమ్ ఇన్ వాటర్లో 0.5 గ్రామ్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 3.52 గ్రామ్స్ వచ్చింది. ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ చార్ట్లో డైమండ్కి 3.52 గ్రామ్స్ ఉంది, అంటే రాయి వజ్రం అని అర్థం. మిత్రులారా,
ఈ 4 ట్రిక్స్లో మీకు నచ్చినది కింద కామెంట్స్ రాయండి. ఓకే, ది లాస్ట్ ట్రిక్ ఈజ్ డైమండ్ టెస్టర్. డైమండ్ టెస్టర్లు అనేక రూపాల్లో వస్తాయి. ఇప్పుడు కేవలం 2 టెస్టర్ల గురించి మాట్లాడుకుందాం. మొదటిది డైమండ్ సెలెక్టర్ 2. ఈ డైమండ్ సెలెక్టర్ 2 అందరికీ అందుబాటులో ఉంది. ఇంకా రెండోవాడి ప్రెసిడియం టెస్టర్. ముందుగా డైమండ్ సెలెక్టర్ 2 గురించి మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈ సెలెక్టర్లు ఎలా పనిచేస్తాయి అంటే స్టోన్ యొక్క హార్డన్స్ ని మాత్రమే కౌంట్ చేసి మీకు బీప్ సౌండ్ ఇస్తాయి. ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏమి అంటే మోహర్ స్కేల్ ప్రకారం ఫైనల్లో ఉన్న 4 రాళ్లు నెంబర్ 7 క్రిస్టల్, నెంబర్ 8 టోపాజ్, నెంబర్ 9 రూబీ మరియు నెంబర్ 10 డైమండ్. డైమండ్ టెస్టర్లో ఎన్ని లైన్లు ఉన్నాయో మీరు ఎప్పుడైనా లెక్కించారా? అవి సరిగ్గా 10 లేదా 8 ఉంటాయి. ఇక్కడ మోహర్స్ స్కేల్ ప్రకారం హార్డన్స్ 10 ఉంటుంది. ఇప్పుడు ఈ టెస్టర్లో ఉన్న ఫైనల్ 3 లైట్స్ టోపాజ్ అయిన రూబీ అయిన డైమండ్ అయిన బ్లింక్ అవుతాయి మరియు క్రిస్టల్ అయిన కొద్దిసార్లు బ్లింక్ అవుతాయి. ఇది చూసి చాలా మంది రాయిని వజ్రం అని అనుకుంటారు, కానీ చాలా మటుకు అది తప్పు అవుతుంది. చివరిగా నా ఉద్దేశ్యం నేను చెప్పేది ఏమి అంటే ఈ డైమండ్ టెస్టర్ 2తో మనం 70% సరిగ్గా పరీక్షించలేము. ఇప్పుడు రెండవది ప్రెసిడియం టెస్టర్. ప్రెసిడియం టెస్టర్ అమెజాన్లో అందుబాటులో ఉంది. నేను దీని యొక్క లింక్ క్రింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ టెస్టర్ ఎలా పనిచేస్తాయి అంటే ఇంతకు ముందు మనము డైమండ్ డెన్సిటీలో స్టోన్ని కరెక్ట్ అండ్ ఎగ్జాక్టుగా ఎలా తెలుసుకున్నామో అలానే ఈ టెస్టర్ పనిచేస్తుంది. అంటే మీ రాయి డైమండా, క్రిస్టల్ రూబీన ఏ రాయి అయిన దాని యొక్క పేరు చూపిస్తుంది. మిత్రులారా, ఈ 5 ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే. మరియు ప్రియట్స్, ఈ వీడియో చేయడానికి మనం చాలా కష్టపడ్డాము. దీనికి లైక్ ఖచ్చితంగా చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.